హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైష్ణవి బ్యూటిఫుల్ వరల్డ్. ఈ వీడియోలో పొనగంటి ఆకు పప్పు ఎలా తయారు చేయాలి చూద్దాం. ఇలా అయితే నేను టబ్బులో ఇలా పెంచాను. ఇది పొనగంటి ఆకు. ఎలాంటి పెస్టిసైడ్స్ లేకుండా ఇంట్లోనే ఇలా టబ్బులో పెంచాము. ఈ ఆకు జుట్టు ఆరోగ్యానికి కావలసిన బయోటిన్ ఈ పొనగంటి ఆకులో పుష్కలంగా దొరుకుతుంది. ఐరన్, విటమిన్ ఏ అండ్ సి, పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా లభిస్తాయి. కంటి చూపుకి మేలు చేసే ఆకుకూర ఇది. ఇలా కట్ చేసి చక్కగా కడిగి సన్నగా తరిగి తీసుకోవాలి. ఇలా చూడండి, ఈ విధంగా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. మిర్చి, కరివేపాకు, టమాటా, ఆనియన్, పప్పు ఇలా తీసుకోవాలి. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము. కుక్కర్ తీసుకొని ఇక్కడ నేను కందిపప్పు తీసుకుంటున్నాను. ఇలా కొన్ని వాటర్ యాడ్ చేసి శుభ్రంగా కడిగి వాటర్ వంపేసి మళ్ళీ కొన్ని వాటర్ తీసుకోవాలి. ఇక్కడ కందిపప్పు ప్లేస్లో పెసరపప్పు కూడా తీసుకోవచ్చు. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత కొద్దిగా పసుపు, రుచికి సరిపడినంత కారం, కొద్దిగా ఆయిల్, ఇప్పుడు కొన్ని ముందుగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, వెల్లుల్లి, జీలకర్ర దంచి ఇలా తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో వేయాలి. ముందుగా కట్ చేసిన పొనగంటి ఆకును ఇలా వేసుకోవాలి. లాస్ట్గా టమాటా ముక్కల్ని కట్ చేసి ఇలా వేసి రుచికి సరిపడినంత ఉప్పు వేసి కుక్కర్ మూత పెట్టి స్టవ్ మీద పెట్టి విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు విజిల్ వచ్చింది కదా, ఇది చల్లారేలోపు మరో స్టవ్ మీద ఇలా ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కాక ఆయిల్ వేయాలి. ఇప్పుడు వీటిలోకి జీలకర్ర, ఆవాలు ఇలా పోపులన్నీ ఇందులో వేయాలి. ఇలా చిటపట అన్న తర్వాత ముందుగా కట్ చేసిన వెల్లుల్లిని ఇలా వేసుకోవాలి. కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీర ఇలా వేసి ఒకసారి కలపాలి. లాస్ట్గా కొద్దిగా పసుపు వేయాలి. కొంచెం సాల్ట్ ఫస్ట్ మనం వేసాము, ఇప్పుడు కొద్దిగా వేయాలి. ఇలా కలిపేసి కుక్కర్ మూత తీసి ఇప్పుడు దీంట్లోకి ఆ పోపు అంతా ఇందులో వేయాలి. ఇలా పోపు అంతా వేసేసి ఒకసారి కలిపి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడం. ఫ్రెండ్స్, ఎంతో టేస్టీకరమైన పొనగంటి ఆకు పప్పు రెడీ అయింది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ ఆకు కంటి చూపుకు చాలా మంచిది. దోశలోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు దోశ పిండి తీసుకొని ఇలా ఒక దోశ పోసుకొని ఇలా తిని చూడండి, చాలా బాగుంటుంది. దోశలోకి కూడా పొనగంటి ఆకు పప్పు బాగుంటుంది. ఇప్పుడు రైస్లోకి చూద్దాము. మా నాన్నకైతే చాలా ఇష్టంతో తింటుంది. ఈ పొనగంటి ఆకు కంటి చూపుకి చాలా మంచిది. మా నాన్నకైతే అద్దాలు కూడా లేవు, స్పెట్స్ లేకుండా చక్కగా దూరం కూడా చూడగలుగుతుంది. దీనికి గల కారణం ఏంటంటే పొనగంటి ఆకు.